ఈరోజు చదివినటువంటి భాగము 2-3 ప్రశ్నలు అక్కడ లేపుతాయి. ద్రాక్షావళి కథ చదివిన తర్వాత మళ్ళా అక్కడ కొర్నేలి కథ ఏంటి, ఈ రెండింటికి సంబంధం ఏంటి అని కొంచెం మీకు మనసులో రావచ్చు. ఈ రెండింటికి ఎట్లా పొత్తు? రెండవ ప్రశ్న, దీంట్లో మీరు ఈ విషయం చూడవచ్చు. ఇది సాధారణంగా అందరికీ వచ్చేటటువంటి ప్రశ్న ఎవరు అడిగినట్టు నేనైతే ఎప్పుడు వినలేదు. ఏంటంటే, వినండి. మీరు నా మహిమను నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అది 14వ అధ్యాయంలో ఉంది. 15వ అధ్యాయంలో మళ్ళా వస్తుంది అదే మాట. మధ్యలో ద్రాక్షావళిని గురించి క్రీస్తు చెప్తూ ఉన్న ఆ విషయంలో మధ్యలో మళ్ళీ ఇది వచ్చింది. చూడండి, అక్కడ చూడండి, 7వ వచనం చదివి చూడండి. ఒకవేళ మీరు బైబిల్ తీసి ఉంటే, వీలైతే కాదు, నా ఇష్టము, బైబిల్ చేత పట్టుకొని రండి. మీ ఎలక్ట్రానిక్ బైబిల్ దాచిపెట్టుకోండి దయచేసి, దాని ఇంటికాడ చూసుకోండి కావాలంటే. కానీ దైవాలయమునకు వచ్చినప్పుడు దైవ గ్రంథాన్ని చేతిలోనికి పట్టుకొని వద్దాము. 7వ వచనంలో ఏముంది? నాయందు మీరును మీ యందును నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో దానిని అడుగుడి. మధ్యలో అది ద్రాక్షావళిని గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు మధ్యలో నీకేం కావాలో అడుగు, ఇస్తాను. ఏంటి ఆ రెండింటికి సంబంధం? మళ్ళీ అదే వచనం మళ్ళీ 14వ వచనంలో కనిపిస్తుంది చూడండి. అదే 16వ వచనంలో ఏంటి? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును. మళ్ళీ 3వసారి మళ్ళీ అదే చెప్తున్నాడు. ద్రాక్షావళిని గురించి మాట్లాడుతూ, మీకేమైనా కావాలన్నా? నీళ్ళు తాగుతావా? కాఫీ తాగుతావా? సమోసా తింటావా? నీకేం కావాలి? సంబంధం ఎట్లా? సమస్య ఏంటంటే, దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా చాలామంది దాన్ని అక్కడికే పీక్కొని ప్రార్థనలో పెడతారు. దాన్ని, దేవాని విట్టన్నావు కదా, నా కోసం ఇదిగో మనసులో ఇది ఉంది, నువ్వు ఈ పని చేసి పెట్టాలి అని మొదలు పెడతారు. కారణం ఇందాకన్నాను, దైవవాక్యమును సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు బోధించిన దగ్గర వినడానికి మనసు తీసుకొని, సమయము తీసుకొని వినడానికి ప్రయత్నం చేయలేని వాళ్ళు దానిని సందర్భరహితంగా దానిని తీసుకొని తమకు ఆపాదించుకొని దేవుని దగ్గర, ఇదిగో నువ్వు మాట ఇచ్చావు చూడు దేవా, ఇట్లా అన్నావు చూడు, నీవు ఈ పని చేసి పెట్టాలి నాకు అని ప్రార్థన చేయడము, దైవవాక్యాన్ని అట్లా అర్థం చేసుకోవడము తప్పు. కనుక ఈరోజు ప్రసంగం చేయాలంటే, దైవవాక్యాన్ని గురించి చెప్పాలంటే చాలా ఉంది. 1కి 2-3 ప్రసంగాలు చేయవచ్చు దాని మీద. కానీ ఈరోజు మనం ఏమి మొదలు పెట్టామంటే, స్నేహితులు అన్నాము, సేవకులు అన్నాము. మనము సాధారణంగా ఏం చెప్పుకుంటాము? మనము దేవుని సేవకులము అని చెప్పుకుంటాము. ఇక్కడ క్రీస్తు ఒక్క మాట చెప్పాడు, మొదలుపెట్టి ఏం చెప్పాడంటే, నా తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. ఆయన అంత పని చేస్తున్నాడు. చాలామంది తండ్రిని, యేసుక్రీస్తును కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎట్లా చెప్పాలి, ఆయన ఎవరు, ఈయన ఎవరు? ఆ ప్రార్థనలో అర్థం కాదు, కొన్నిసార్లు నాకు పాటలో కూడా అర్థం కాదు. కొన్ని పాటలు పాడడానికి, వినడానికి సొంపుగా ఉంటాయే, కానీ నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, ఈ పాటలో యొక్క అర్థం ఏంటి? ఒకటే అర్థం. 100 పాటలు వ్రాసారు, 100 పాటలలో ఒకటే అర్థం. యేసుక్రీస్తు నా కొరకు ఎంత చేశావు నీవు, ఇంతే అర్థం.
అంతకు మించి ఇంకొక మాట లేదు దానిలో. మీరు పాటలు వ్రాయడానికి ఎవరికైనా చేతనైతే వ్రాయండి. ఏమి వ్రాస్తారంటే, దేవా, నీ పేరట నేను సత్యములో నిలవబడగలుగునట్లు నా హృదయమును సిద్ధం చేయి. లోకము ఎంత చెడిపోయినప్పటికీ ఆ లోకములో నేను సత్యవంతునిగా నన్ను నీవు నిలవబెట్టుటకు నాకు బలం అనుగ్రహించు. నేను న్యాయవంతునిగా ఉండుటకు, నేను నీతిమంతునిగా ఉండుటకు, నేను ప్రేమ కలిగిన వానిగా ఉండుటకు, నా బలహీనతలు ఫలానివి వాటిని తీసివేయటకు. కీర్తన గ్రంథములో నా ప్రక్కలో ఇంతమంది పడిపోయినప్పటికీ 1000 మంది నా మీదకు లేచి వచ్చినప్పటికీ, అంటే నీవేమో మహానీతిమంతుడు, ఆ 1000 మందులేమో చెడిపోయిన వాళ్ళ? అదే అర్థం. ఎందుచేత దావీదు ఆ పాట పాడాడు? ఎందుచేత ఆ పాట వ్రాశాడు? దేవుడు తనకిచ్చినటువంటి రాజ్యాన్ని కబళించడానికి దుర్మార్గులు వస్తున్నారు, వాళ్ళ విషయం వ్రాశాడు. ఇప్పుడు మనం పాటలకు కట్టుకొని ఆ పాట పాడితే ఆలోచన చేయండి. అప్పుడేమైంది? 1000 మంది నన్ను చుట్టినప్పటికీ నువ్వు నా ఎంబడ ఉన్నావంటే అర్థమైంది, నేను నీతిమంతుడను, ఆ 1000 మంది అవినీతిమంతులని అర్థము. అంతే కదా? కనుక పాటలు మార్చండి, పాటలు వ్రాయండి, వేరే పాటలు వ్రాయండి. నేను పెద్దవానిగా నేనేం చెప్తున్నానంటే, నేను పాటలు ఎన్నో వ్రాసాను, కానీ ఇంకా నాకు పాటలు వ్రాసేందుకు, పుస్తకాలు వ్రాసేందుకు నాకు టైం లేదు. అందుచేత నేను వ్రాయను. మీరు వ్రాయండి అంకుల్ అనేది నా మీద ఎందుకు పెడతారు? మీకు వయసు ఉంది, వ్రాయండి, ప్రయత్నం చేయండి. ఒకసారి భద్రాచలం అడవుల్లో పోతూ ఉంటే ఒకడక్కడ రేడియో పెట్టుకొని వింటున్నాడు. అప్పుడు నేను సెమినరీ ముగించుకొని ఇండియాకి వెళ్ళినప్పుడు నేను నా స్నేహితుడు ఇద్దరం ఒక ఊరికి వెళ్తున్నాము. ఒక ఇంట్లో ప్రార్థన కూటం ఉంటే వాడు రేడియో పెట్టుకొని వింటూ ఉంటే పాట వస్తూ ఉంది. అక్కడ నిలబడ్డాం. ఎందుచేతనంటే నా చెవులు జోరీగా పోయింది, నా చెవులోకి జోరీకి పోయింది, బుర్రమంటుంది. అమ్మో, భయం వేసింది. ఎట్లా దాన్ని బయటకు తీసేది? ఇప్పుడు ఆ బాధలో నేనున్నాను. ఆ రేడియోలో నా పాట వస్తుంది. అప్పుడు మేము ఇక్కడ నిలబడితే, అయ్యా, ఆ పాట వ్రాసింది ఎవరో, అబ్బో ఆయన కాళ్ళు దండం పెట్టాలంటే వెంటనే అప్పుడు అక్కలే ఉండేవాడు, నీ ముందు నిలబడ్డవాడు పాట వ్రాసిందంటే వాడు కాళ్ళ మీద పడ్డాడు. అయ్యగారు వందనాలని మీరు వినుంటారు. ఆ పాట పాడింది కూడా మా పాప, చిన్న పాప. అప్పుడు ఆమె ఇంకొక 2-3 పిల్లలు సువార్తవాణిలో పాటలు పాడుతుండేవాళ్ళు. ఆ పాటల్లో ఒకటి ఉండేది, అది నడిపించుమా నీతో సహా, పయనించుమా నాతో సహా, ఇహ నుండి పరలోక రాజ్యంబు చేరు వరకు. విన్నారా ఎప్పుడైనా? నడిపించుమా నీతో సహా, పయనించుమా నాతో సహా, ఇహ నుండి పరలోక రాజ్యంబుకు నడిపించుమా నీతో సహా, నీతో సహా, నీతో సహా. అది పాట. ఇంకా ఉందనుకోండి, దానికి సమయం లేదు. స్నేహితులము అక్కడొక్క మాట చెప్పారు, ఏంటంటే చదువుదాం. నేను ద్రాక్షవల్లిని, తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులయ్యున్నారు. ఎట్లా పవిత్రులయ్యారు? ఆయన ఏం చెప్పాడు? ఒక విధంగా చూడాలంటే 14వ అధ్యాయము 15వ అధ్యాయము చాలా
కష్టమైనటువంటి అధ్యాయాలు. అర్థం చేసుకోవడానికి, అర్థం చెప్పడానికి లేని వారు ఉంటే మీరు అర్థం చేసుకోవడానికి మీకు కష్టం. ఎందుచేతనంటే ఒకటి కొంచెము అటు ఇటుగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక మిమ్మల్ని అడిగినటువంటి ఆ విషయము, నాయందు నాతో అంటే నా కుమారుని మహిమపరచుటకై దాని చేతును మీరు ఏమడిగినను నేను ఇత్తును అనే మాట ఉంది కదా, 3 సార్లు వచ్చింది కదా. అటువంటి దానిని మధ్యలో చూపించినప్పుడు దానిని అర్థం చేసుకోవడం ఎట్లాగా? ద్రాక్షవల్లి వచ్చినప్పుడు మధ్యలో దేవుణ్ణి అడిగేదేంటి, మనం ఏంటి, ఎందుచేత మధ్యలో దీన్ని చొప్పించాడు? అది సందర్భ రహితమైందా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నేను చెప్పిన మాట, తండ్రి, కుమారుడు, మీరు, మీ ముగ్గురు యొక్క సంబంధాన్ని నేను చూపించినప్పుడు మీరు పవిత్రులైపోయారు అని చెప్పాడు. అక్కడ ఒక చిక్కు వచ్చింది మళ్ళా. ఎట్లా వాళ్ళు పవిత్రులు అవుతారు మరి? కనుక అర్థం ఏంటంటే, తండ్రి చేస్తున్నటువంటి పని, ఆయన నియమించినటువంటి పని చేయుటకు భూలోకంలోనికి నేను వచ్చిన వాడను, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు నాలో ఉన్నారు. కాబట్టి మన ముగ్గురు సంబంధము ఎప్పుడు ఈ విధముగా ఉంటే మనము పరిశుద్ధులము. ఇది పరిశుద్ధమైనటువంటి ముగ్గురి గుంపు, దైవ నిర్ణీతమైనదైంది కాబట్టి ఇది పరిశుద్ధము. దేవుడు నిర్ణయించాడు కాబట్టి. దేవుడు ఎవడు? వ్యవసాయము చేయువాడు. ఎందుకు వ్యవసాయము చేశాడు? ఒక చెట్టు పెడతావు నువ్వు. మొన్న ఆంటీ, నా భార్య ఏం చేసిందంటే 8 టమాటా మొక్కలు తీసుకొచ్చి పెట్టింది. ఎందుకమ్మా 8 అన్నాను నేను. అంటే $1కో $2కో 8 అమ్మారో 10 అమ్మారో ఏదో అన్నది. అంటే కొనుక్కొచ్చింది, మొత్తం తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు కుప్పలు కుప్పలు వచ్చినాయి పండ్లు. సగం ఉడతలు తినిపోగా మాకు మిగలంగా ఇంకా మిగులుతుంటుంటాయి. చెట్టు ఎందుకు వేస్తావు? చెట్టు ఎందుకు వేస్తావు? టమాటా చెట్టు ఎందుకు వేస్తావు? ఫలం కోసం. కనుక తండ్రి వ్యవసాయకుడు అంటే నీవు ఫలించుటకు ఆయన నిన్ను నిర్దేశించినాడు. ఆ ఫలితము చూపించుటకు మార్గదర్శిగా మనకు జీవము కల్పించినటువంటి ఒక కొమ్మగా, చెట్టుగా ఈ లోకములో నాటినటువంటి వాడు ఆయన కుమారుడు. ఆయన కుమారుడిలో మనము ఉన్నాము, ఆయనకు వేరుగా మనము ఉండలేము. అందుచేత నీవు బ్రతికావంటే నీవు ఫలితము ఫలించవలనని అర్థము. ఫలితము లేకపోతే నీవు శూన్యము అన్నాడు. అది మొత్తం దాంట్లో ఉన్నటువంటి అర్థం. అందుచేత ఈ విధముగా ఇది మీరు విన్నారు కదా, దైవము వలన కలిగినది కాబట్టి ఇది పరిశుద్ధమైనటువంటి సహవాసము. అది ఈనాటికి ఇప్పుడు మీ మధ్యలో కూడా కలిసి ఉన్నది. నిజముగా మీరు క్రీస్తులో ఉన్నవారైతే అది పరిశుద్ధ స్థితిలో ఉన్నటువంటి వారు. ఎందుచేతనంటే దీనికి మూలకర్త క్రీస్తు కాదు, దేవుడు. దేవుడు నిర్దేశించి ఫలితము భూమి మీద రావలను. ఎలాగా? మీకు ఒక్కటి మాట గుర్తు చేస్తాను. అబ్రహాముకు, మళ్ళీ అక్కడికి పోదాము. అబ్రహాముకు పిలిచినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, అబ్రహాము నువ్వు రావాలి, నువ్వు ఒక పని చేయాలి, నిన్ను వృద్ధి చేస్తాను చాలా అని ప్రతిసారి అబ్రహాముతో మాట్లాడినప్పుడెల్లా, ఆ తర్వాత అబ్రహాము తర్వాత కుమారుడు ఆ మాటను మళ్ళా కుమారునితో మాట్లాడతాడు, యాకోబుతో కూడా చెప్తాడు. చెప్పినప్పుడల్లా ఈ మాట చెప్తాడు, నేను నిన్ను వృద్ధి చేస్తాను, ఆకాశములో నక్షత్రములు ఎట్లాగా ఉన్నాయో, భూమి మీద ఇసుక ఎట్లా ఉంటుందో అంత లెక్కలేనటువంటి జనాంగముగా నేను చేస్తాను. ఆ జనాంగాన్ని ఎందుకు చేశాడో తర్వాత చెప్తాడు. ఈ జనాంగము నీతిమంతులుగా ఉండుట వలన
లోకములో ఉన్నటువంటి ప్రజలు వారిని చూచి, ఇదిగో నేనే దేవుడనని తెలుసుకొని విగ్రహములను విడిచిపెట్టి వారు నా దగ్గరకు వచ్చి నన్ను ఆరాధించు వారై ఉండునట్లుగా నేను నిర్ధారణ చేసుకున్నాను. కాబట్టి నిన్ను నీలో నుంచి వచ్చి జనాంగమును ఒక మాదిరిగా నేను సిద్ధం చేసుకోవడానికి. నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఆ విషయాన్ని చెప్తాడు. పరిశుద్ధమైనటువంటి జనాంగముగా నేను మిమ్మల్ని సిద్ధం చేసుకొని నిలబెడుతున్నాను. మిమ్మల్ని చూస్తే లోకము ఇదిగో ఈ దేవుని బిడ్డలు, ఆ విధముగా మనము ఉండవలెను అన్నట్టు అందరికీ జ్ఞాపకము చేసేందుకుగా. అప్పుడు ఆయనకు చెప్తున్నప్పుడల్లా ఆఖరిలో ఒక మాట చెప్పేవాడు. ఇట్స్ అన్ ఇన్వేరియబుల్ స్టేట్మెంట్, లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్, that the world, that the people of the nations may be blessed. That the people of the world may be blessed. That the nations may be blessed. That all the people of the earth may be blessed. 12వ అధ్యాయము 3వ వచనం, ఆదికాండం. 18వ అధ్యాయము 18వ వచనం, ఆదికాండం. 22వ అధ్యాయము 18వ వచనము, ఆదికాండం. 28వ అధ్యాయము 14వ వచనము, ఆదికాండం. ప్రతి వచనం మీరు చూడండి. ఆఖరి సెంటెన్స్ ఏంటంటే, లోకములో ఉన్నటువంటి నా ప్రజలందరూ దీవించబడినట్లు నేను నిన్ను పిలుస్తున్నాను. There is a purpose when God called you, when God started working. ఆయన వచ్చి పొలములో పనిచేయడం ప్రారంభం చేసినప్పుడు ఫలితము నా జనులందరూ నా బిడ్డలుగా వచ్చుటకు. ఎందుచేత మొట్టమొదట మళ్ళా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? ఎవరికైనా గుర్తుందా? దేవుడు తన ఊపిరిని పోసి మానవుణ్ణి తన ఆకారములో చేశాడు. నిన్ను చూస్తే దేవుణ్ణి చూచినట్టు, నీవు నన్ను చూస్తే దేవుణ్ణి చూచినట్టు మనలో దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. మేము దేవుని బిడ్డలము. మానవులంత సులభంగా ఆయన విడిచిపెట్టడు. వారు నా బిడ్డలు. కనుక ఈ పనిలో అందరము కలిసి ఒక్క పనిలో నడుస్తున్నాం. కాబట్టి అందరము సేవకులం కాదు, అందరము స్నేహితుల్లాగా చేస్తాం. రాత్రి ఒక జ్ఞాపకం చేసుకున్నాము, చీమ సంగతి. ఏమో పని లేనట్టుగా అదే ఈ లోకమంతా దాని మీదనే నడిచినట్టుగా చేస్తుంది పని. అది దానికి ఎవరు సూపర్వైజర్స్ ఉండరు, ఎవరు ఆఫీసర్స్ ఉండరు, ఎవరు ఏం కమాండర్స్ ఉండరు, ఎవరు ఉండరు. దాని మీద రాసింది చదివి చూడండి. 6వ అధ్యాయంలో 6వ వచనంలో దాని మీద సూపర్వైజర్స్ ఉండరు, కమాండర్స్ ఉండరు, ఎవరు ఉండరు. కానీ ఎండాకాలము కొరకు అది భోజనమును సిద్ధం చేసుకోను. అంత పని అంతా దాని మీదనే నడిచినట్టుగా తన భుజాల మీద వేసుకొని చేస్తూ ఉంటుంది. అది అంత జాగ్రత్తగా స్నేహితులు చేస్తారు, అట్లా ప్రాణం పెడతారు. అందుచేతనే ఆ మాటలో అక్కడ ఉంది, స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణము పెడతాడు. ఈ మాటలన్నీ దానిలో ఉన్నాయి. ఈ పద్దులో మీరు ఏదైనా కావాలంటే అడగండి. వృద్ధి చెందడానికి, మనుషులని సమకూర్చడానికి ఏదన్నా పని మీకు కావాలన్నా, అవసరం ఉందా అడగండి, చేస్తాను. అక్కడ ఉంది దాని అర్థం. అది ఆఖరి వచనంలో మీకు కనిపిస్తుంది. 17వ వచనం దగ్గర కనిపిస్తుంది ఆ మాట. ఇప్పుడు నా మాట కూడా కాదు, అది చదివి చూడండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి పని చేయుటకు, ఫలించుటకు నేను దానిని చేయుదును. మీరు వెళ్ళి ఫలించుటకు. ఏమి ఫలము? ఫలము అంటే అర్థమైంది, ఐఫిల్ టవర్ కట్టడమా, పిరమిడ్ కట్టడమా,
డబ్బు సంపాదించడమా? లేకపోతే మహా చర్చ్ బిల్డింగ్ కట్టడమా? ఫలము అంటే ఏంటి? దైవ దృష్టిలో ఫలము అంటే ఏంటి? ఆయన ఆత్మ పోసుకున్నటువంటి బిడ్డలను దూరముగా తొలగిన వారిని సేకరించడం. అందులో ఇది మనము సేవ చేసుకుంటున్నాము ఒకరి కొరకు కనుక మనము స్నేహితులుగా మనమందరం కలిసి చీమవలే మన మీదనే భారమంతా ఉన్నట్లుగా పనిచేస్తూ ఉన్నాము. అయితే క్రీస్తు ఒక మాట అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఒక్క మాట వినండి. వేరుగా ఉండి కొంతమంది ప్రయత్నం చేశారు. వాడు కొర్నేలి. వాడు ఏం చేసేవాడు? దినమంతా ప్రార్థన చేసేవాడు. ఓ మాట చెప్పాడు, నీ దగ్గరికి జనాన్ని పంపాను నేను పేతురు, నీ దగ్గరికి నా సర్వెంట్స్ని పంపాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీవు నా ఇల్లు చేరేంత వరకు దినం పట్టిందో దినమున్నర పట్టింది ప్రార్థన చేస్తూనే ఉన్నాను అన్నాడు. అంత భక్తిపరుడు, అంత భక్తిపరుడు. కానీ దేవుడు ఆయనకు ఒక మాట సెలవిస్తాడు. దేవుడే చెప్పాడు, నీ ప్రార్థన నేను విన్నాను, కానీ నీకై నువ్వు నిలవలేవు, నీకై నువ్వు నిలవలేవు. నీకు శక్తి కావాలి, నీకు పరిశుద్ధత, ఆ ముగ్గురులో నీకు ఆ శక్తి కావాలి. ఆయనలో ఉంటే కానీ నీవు ఫలించవు. ఆయన కావాలి, పిలిపించు. ఆయనను పొందినటువంటి వారు ఎవరు? పేతురు. పేతురుని పిలవమన్నాడు. ఎందుచేత? పేతురుకు క్రీస్తులో శక్తి వచ్చి ఉన్నది. క్రీస్తు పోయాడు. పేతురు మనందరికంటే రకరకాల మనిషి కదా. ఆయన ఎన్నో విధమైనటువంటి పద్ధతుల్లో ఆయన జీవించాడు. కొన్నిసార్లు దుడుకు మనిషి, కొన్నిసార్లు ఎగురుతాడు, కొన్నిసార్లు లోపలికి పడతాడు, కొన్నిసార్లు కాదంటాడు. కొన్నిసార్లు క్రీస్తు కోపం వచ్చి ఒరే సైతానా పో అన్నాడు. అటువంటి ఎక్సెంట్రిసిజం కూడా చేస్తాడు. అది కూడా ఉంది. అయినప్పటికీ చివరకు ఆయన నేనంటాను సాధారణంగా ఆయన యూదా బ్రాహ్మణుడు అంటాను. యూదా బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు ఎట్లా మేము తాకమండి వాళ్ళని, యూదులను మేము తాకము, వాళ్ళకి సున్నతి లేదు అన్నటువంటి దూరం పెట్టినవాడు ఆయనే చెప్తాడు. ఒకప్పుడు ఈ కొర్నేలి వచ్చిన తర్వాత ఈ కొర్నేలికి అవసరమైంది. ఎవరు అవసరమయ్యారు? క్రీస్తు అవసరమయ్యాడు. క్రీస్తులో శక్తి అవసరమైంది. అప్పుడు పేతురు ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆ శక్తి ఆయనకు వచ్చింది. ఏ శక్తి వచ్చింది? పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చింది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన కూడా పరిశుద్ధ గుంపులో సేవకుడు అయినాడు. అయినప్పుడు చూడండి ఏమైందో. ఇంటి వారందరూ జనం చేరారు. చూడండి, పంట వచ్చింది, పంట కలిసింది. వ్యవసాయం చేసినటువంటి దేవునికి పంట కూర్చింది. ఎక్కడ? బయట వాళ్ళు. అప్పుడు ఆయన పేతురు అంటాడు, దేవుడు మనలోనే కాదు, ఎక్కడెక్కడైతే నేను ఆ మాట నమ్ముతాను. నేను అప్పుడు రామకృష్ణ గారితో కానీ నిరోషమ్మతో కానీ ఎవరితోనో నేను ఆ మాట షేర్ చేస్తూ ఉంటాను. దేవుడు మనుషులకు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, వాళ్ళు దాన్ని విగ్రహంగా మార్చుకోవచ్చు, కానీ కొన్ని వారికి సత్యము అనేది దేవుడు అనుగ్రహించినటువంటిది. అందుచేత దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీ ప్రార్థన నేను విన్నాను, నీవు నాకు దినమంతా ప్రార్థన చేస్తున్నావు, నీ నీతిమంతుడవు, నీవు ఎంతోమందికి భోజనం పెట్టావు, ఎంతోమందిని సత్కరిస్తూ ఉన్నావు, ఇదంతా నేను చూచాను, అంగీకరించాను. కానీ నీవు ఫలించుటకు నీకు శక్తి కావాలి, ఆ బలము కావాలి,
అది క్రీస్తు నేను పంపిన నా కుమారునిలో ఉండుట ద్వారా, అందుచేత నీవు దాన్ని పొందాలి. ఆయనకు దూరంగా నీవు మన్నలేవు, చాలా కాలం ఉండలేవు. వాళ్ళు వీళ్ళు ఊపినరంటే నీ వాళ్ళందరూ కొట్టకపోతారు. వాళ్ళలో ఉండాలంటే నీకు శక్తి కావాలి, అందుచేత పంపించు. అందుచేత క్రీస్తు అంటాడు, నాలో లేకుండా వేరుగా ఉండు వారు ఎవరు కూడా మన్నలేరు. అందుచేత ఆయన్ని పిలిపిస్తారు. అప్పటికి వెంటనే వీళ్ళు తగులుకున్నారు. ఎవరు? యూదులు తగులుకున్నారు. ఏమని? ఏమాయా ఇటు చేసావు, నువ్వు బాపనోడు పోయి ఉండి నువ్వు పోయి వాళ్ళని ముట్టుకుంటావా అని అన్నారు. అనగానే పేతురు నిదానంగా, అంత దుడుకుపడు అయినటువంటి పేతురు నిదానంగా మొదటి నుంచి, ఇదిగో ఇట్లా జరిగింది, మీలాగానే నేను ఇట్లా అనుకున్నాను, కానీ దేవుడు నాకు ఈ విధంగా ఇట్లా పంపించాడు, దుప్పటిలో ఇవన్నీ పంపించి ఇతను కొట్టుకొని చంపుకొని తిన్నాను అన్నాడు. ప్రభువా నేను కాదన్నాను. మళ్ళీ ఆయన 3 సార్లు అలా చేశాడు. నాకు దర్శనం వచ్చింది. చివరికి చూడబోతే వీళ్ళు వచ్చాడు కొర్నేలి దగ్గర నుంచి. కొర్నేలి దగ్గర ఉన్నటువంటి కొంతమంది భటులు కూడా భయభక్తులు కలిగినటువంటి వారు. చూడండి, పరాయి వాళ్ళల్లో విగ్రహారాధికులు అన్నటువంటి వారిలో దైవభక్తి కలిగినటువంటి వారిని బట్టి ఆయన భక్తిపరుడుగా ఉండుట వలన ఆయన సేవకులు, ఆయన పరిచారకులు వాళ్ళు కూడా కొంతమంది. మీరు చదివి చూస్తే కథలో ఏముందంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి భక్తిపరుడైనటువంటి ఒక భటుడిని పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? పేతురు దగ్గరికి. ఆయన వచ్చి అప్పుడు ఇంటి వారందరూ చుట్టుపక్కల ఉన్న మొత్తం పిలుచుకొచ్చి కూర్చోబెడతారు పేతురు మాటలు వినడానికి. పేతురు అప్పుడు క్రీస్తుని గురించి కథ అంతా, దేవుని గురించి కథ చెప్తాడు. క్రీస్తులో నమ్మగానే పరిశుద్ధాత్మ వస్తుంది, శక్తి వస్తుంది, వాళ్ళు నిలబడతారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాలో ఉంటే బలం ఉంటుంది, ఎవరు మిమ్మల్ని ఊపలేరు, ఎవరు మిమ్మల్ని పడవేయలేరు. తండ్రి కోరినటువంటి ఫలము కనుక ఫలితము నీవు ఇప్పుడు ఏమి కోరుతావు దేవుని దగ్గర? దేవా నాకు డబ్బులు కావాలని కోరుతావా? నీకు తెలుసు ఏమి కోరుతావో. ఇవన్నీ కోరవు. ప్రభు నీ బిడ్డగా ఉండి మనుష్యులను సేకరించుటకు నాకు శక్తిని అనుగ్రహించు అన్నటువంటి ఆ కోరిక కోరుతావు. కానీ నీవు పిచ్చి పిచ్చి ఇవన్నీ కోరవు. సందర్భరహితంగా దానినిగా తీసుకొని, దేవాని ఉదింట్లి మా సెలవిచ్చావు కదా, నాకు ఈ మాట నువ్వు చేసి తీరాలి అన్నట్టుగా మనం దాన్ని ఏదో గ్రీన్ కార్డుకో దేనికో అప్లై చేసుకుంటే నడవదు. ఏమనుకోకండి, అట్లా తీసుకోకూడదు. అందుచేత ఇక్కడ అన్నాడు కదా, ఫలితము ఫలించుటకు ఆఖరి వచనంలో చెప్పాడు. అక్కడ దాని కొరకుగా నీవు ఏమన్నా అడుగు, నీకు అది సంభవిస్తుంది. తరువాత నీవు మనకు కావలసినటువంటి అవసరతలు ఏమున్నాయో దేవుడు చూచి కాపాడగలడు. అవి కొరత చేయడు. కొన్నిసార్లు కొరత వచ్చినప్పటికీ ఇంకొకటి ఏముందంటే శ్రమ. కొన్నిసార్లు శ్రమ పడవలసినప్పటికీ సంసిద్ధంగా శ్రమ పడతాం. చీమే ఉన్నది, చీమ మధ్యలో ఒక చీమ చచ్చిపోతే తక్కిన చీమలన్నీ దాని మీద ఎగురుతాయి, అట్టిట నడుస్తుంటాయి, మళ్ళీ వాటి పని అవి చేసుకుంటూనే పోతూ ఉంటాయి. ఎందుచేత ఒక పని నడవాలి. ఎండాకాలానికి భోజనం సిద్ధం చేసి పెట్టుకోవాలి, ఆ రంధ్రం నిండా నింపాలి, అది వాటి పని. అట్లా నడిచిపోతూ ఉంది. అందుచేత మనము జీవితంలో సరిగ్గా అర్థం చేసుకొని ఏది దైవ చిత్తమో దానిని ఎట్లా తీసుకోవాలనో, ఎంత ఏడవలనో, ఎంత ఇక మనము దానికి కళ్ళు మూసుకొని ఇది దైవమో దేవాని చిత్తము, ఇంతవరకు జరిగింది, దీనిని ఓర్చుకున్నట్టుకు నాకు శక్తి అనుగ్రహించు. ఆయన ఇస్తాడు. నీకు ఇంట్లో కావలసినది ఏదన్నా ఉంటే తప్పనిసరిగా ఆయన ఇస్తాడు, అంతవరకు కాపాడుతాడు. ధనము సమకూర్చిపోవచ్చు, కుప్పలు కుప్పలుగా రాకపోవచ్చు, కానీ నీకు ఎంతవరకు కావాలనో అది ఒక తృప్తి, మనస్సులో తృప్తి, నీ హృదయం నిండా అదొక తృప్తిగా ఉంటుంది. ఆ తృప్తి అనుగ్రహించవచ్చు. కనుక నీకు ఏది కావాలనో అనేది నీకు తెలుసు, నీవు దీనిని కోరవు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే నీవెంత కావాలి నీకు? నాకు అది అవసరం లేదు, ఇంత చాలు.
ఇంత చాలు అనగలిగే మనిషి ఎవరో ఆ మనిషి దేవుని బిడ్డ. అదే దేవుడు ఇక్కడ చెప్పేది. ఆయనలో ఉన్నటువంటి శక్తి కలిగిన వాడు ఆయన రాజ్యమును దాని కొరకు పనిచేయవాడు. ఎందుచేతనంటే ఎక్కడ మనుషులు దేవుని బిడ్డలు ఉన్నారో వారు ఏ మతస్థులే కానీ వారందరినీ వారు, మీరు ఈ సంఘము ఆ పనిలో నిమగ్నం కావాలి. నేను ఈ భూమి మీద ఉన్నను లేకపోయినాను, మీరు ఈ సంఘము ఇక్కడి నుంచి కొంతమంది ఇంకో దగ్గరికి పోయినప్పటికీ మీలో అది ఒక దైవ జబ్బుగా ఉండాలి. అది ఒక ఇట్ షుడ్ బి ఎ కైండ్ ఆఫ్ ఎ డివైన్ డిజీజ్. ఐఎమ్ సేయింగ్ ఇట్ నాట్ ఇన్ అ derogatory way, but a sort of obsession, a sort of an obsession, a divine obsession to first live for the objective that God had determined, not for our objectives. Then we know our priorities, and God blesses you with those priorities. Amen. ప్రేమగల తండ్రి, బలహీనతలో ఉన్నప్పటికీ మమ్మల్ని కాపాడుచు జ్ఞానం అనుగ్రహించి నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము. నీలో ఉన్నట్వయితే మేమెంతో పనిచేసే లోకములో ఎంతోమందిని మీ దగ్గరకు ప్రేమతో తీసుకువచ్చి ఆకర్షించి దగ్గర పెట్టుకొని మీకు సమర్పించి చెదరపోకుండా ఒక్క దైవ సంఘముగా మేము మీ ముందు కనబడగలుగున్నట్లుగా తండ్రి, మాలో మీ ఆత్మను నింపి బలపరచుమని, ఈ సంఘమును ప్రత్యేకముగా మీ చేతులలో ఉంచుకొని దీవించి చల్లని చూపు చూడమని మా రక్షకుడైన క్రీస్తు పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమెన్.